రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ప్రయోజనం కోసం రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులు నిర్మించిందని, లక్షలాది మంది రైతులకు సాగునీరు అందిస్తున్న తరుణంలో ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన చిన్న లోపాలను పెద్దవిగా చూపిస్తూ రాజకీయం చేస్తూ గడిచిన ప్రభుత్వాన్ని బద్నాం చేసే పని మొదలుపెట్టిందని విమర్శించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నేతలు అశోక్ గౌడ్, చంద్రగౌడ్, వెంకటేష్, బాలరెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. మన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం ఆ రోజు మరి మేడిగడ్డకు సందర్శిస్తే మేము కూడా దీంట్లో తప్పేం లేదు, ఖచ్చితంగా రైతుల ప్రయోజనాల కోసమే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టడం జరిగింది అని ప్రజలకు తెలియజేసే విధంగా, ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడదామన్నా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, మనకు అవకాశం కూడా కల్పించడం లేదు. వాళ్ళ వాదనను మాత్రమే వాళ్ళు వినిపించుకునే విధంగా ప్రజలకు తెలిసే విధంగా చేయడం జరుగుతోంది. కాబట్టి మన కేటీఆర్, హరీష్ రావు గారి నాయకత్వంలో మరి మేడిగడ్డ సందర్శనకు వెళ్ళడం జరిగింది. అక్కడ మేము కూడా చూడడం జరిగింది. మరి కొంత ఒక పిల్లర్ మాత్రం కొంచెం బ్రేక్ అయింది, కొంచెం ఏంటంటే క్రాక్ లాగా వచ్చింది. ఒక దగ్గరేమో స్పిల్వే ఏదైతే వాటర్ పోతుందో అది కృంగినట్టు కావడం జరిగింది. దాన్ని పెద్ద రాజకీయం చేస్తాను జరిగింది. పొరపాటు మరి టెక్నికల్గా ప్రాబ్లం వచ్చిందా, లేకుంటే మనకు ప్రకాష్ రావు గారు చెప్పడం జరిగింది. మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు 250 టీఎంసీ మాత్రమే ఉన్నటువంటి మేడిగడ్డలో మొన్న లాస్ట్ టైం 2022 అక్టోబర్లో 500 టీఎంసీకి సంబంధించినటువంటి గోదావరి వరద రావడం వల్ల మరి ఏదైతే మనం బ్రిడ్జ్ ఉండనో ఆ బ్రిడ్జ్ దాటి పిల్లర్స్ పైన భాగం వరకు కూడా నీళ్లు వెళ్ళడం జరిగింది. సో ఆ ఫ్లోలో కొంత ఏదైనా బాగా దెబ్బతినిండొచ్చు. టెక్నికల్గా ఇప్పుడు నేషనల్కి సంబంధించిన డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రైతులు, ఎందుకంటే రైతులు నీళ్లు కావాలని చెప్పేసి పోవడం జరుగుతుంది. గత 10 yearsలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.